గిరిజనుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకున్న భూస్వాములు వందలాది ఎకరాలు కాజేశారు. రిజిస్ట్రేషన్లకు అవకాశమే లేని అసెండ్ భూములను దొంగపత్రాలతో జీ రాయితీలుగా తమ పేరే రాయించుకుంటున్నారు. మద్య మత్తులో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టిన విశాఖ జిల్లాలో గిరిపుత్రుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. 4,000 రూపాయలకు చిన్న చిన్న పట్టణాల్లో సైతం గజం స్థలం రాదు. కానీ ఎకరం నేలను తమ పేరు రాయించుకున్నారు విశాఖ జిల్లాలోని కొందరు పెద్దలు. విశాఖ జిల్లా అనంతగిరి ఏజెన్సీ చిప్పపల్లి పంచాయతీ పరిధిలో 5 గ్రామాలున్నాయి. ఇక్కడ గిరిజనులు నివసిస్తున్నప్పటికీ నాన్ షెడ్యూల్ ప్రాంతం కావడంతో ఇతరులు కూడా భూములు కొనుగోలు చేసుకునే అవకాశముంది. దీంతో రంగంలోకి దిగిన భూస్వాములు వీరికి కేటాయించిన అసైన్డ్ భూములను తప్పుడు పత్రాలతో జీ రాయితీలుగా చూపించి కొట్టేశారు. ఎంతో విలువైన ఈ భూములను 4,000 చెల్లిస్తామని మాయమాటలు చెప్పి లాగేసుకున్నారు. అమాయకులైన గిరిజనులు వచ్చిన డబ్బే ఎక్కువని భావించి మద్యం మత్తులో వారు పెట్టమన్న చోటల్లా సంతకాలు పెట్టారు. సంతకాలు వేయాలంటే వేసాను. మరి మాకేం తెలిసిన ఎంత ఇచ్చారైతే డబ్బులు చెప్తున్నా 400 ఇచ్చినారండి. భోజనాలు ఖర్చులు ఇస్తామన్నారు. ఏం చెప్పారా? ఏమీ చెప్పలేదండి. తీసుకెళ్లి రిజిట్ చేయించారు కానీ పలానింత రేట్ అనలేదండి. పట్టాలన్నాయండి, ఆయన తీసుకున్నారు. పట్టాలని వాళ్ళు తీసుకున్నారా? మీకు ముందు డబ్బులు ఇచ్చారు ఏమన్నా? ఏర్పడ్డారు అని అప్పుడప్పుడు ఒక 2,000 ఇచ్చారండి. ఒక చుట్టూ ఇవ్వలేదు. విజయనగరం జిల్లాకు ఆనుకుని ఉన్న ఈ భూములను కాజేసిన వారంతా ఆ జిల్లాలోని స్థానిక రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులే. గతంలో పనిచేసిన ఓ తహసీల్దార్ పేరుతో నకిలీ ఎన్ఓసీలు సృష్టించి గజపతినగరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూములు రిజిస్టర్ చేసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో ఏకంగా లేఅవుట్లు వేసి కంచెలు వేశారు. పెసరంటున్నా వారు కప్పన్న అలాంతే మాకు తెలియదు. మరి తెలియని వాళ్ళు మరి ఏడు చేస్తాము. ఆవిడని తీసుకెళ్లారు. మేము ఏదో కీములు వస్తాయి కదా అనేసి మేము బండి ఎక్కిపోయినాము. బండి ఎక్కిపోతే రిగిట్టు తీసుకెళ్లారు. పైసా కూడా ఇవ్వలేదు. పాపం వీళ్ళకి ఏం లేకుండా ఇప్పుడు భూములు దున్నడానికి ఎకరం లేకుండా చేసిన ఈ మరి నాయకులు లాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ఎందుకంటే వీళ్ళని మరి ప్రభుత్వం స్పందించాలి. రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారుల కుమ్మక్కుతోనే అసెండ్ భూములు కాజేస్తున్నారన్న విమర్శలున్నాయి. సమగ్ర విచారణ జరిపించి తమ భూములు తమకిప్పించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.